హ్యాపీ మూమెంట్ ఉంది, సాడ్ ఉంది. కాకపోతే హ్యాపీ మూమెంట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే హ్యాపీ మూమెంట్ అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ కొద్దిగా హ్యాపీగా ఉన్నాం. 6 మంత్స్ నుంచి. 6 మంత్స్ నుంచి. అంటే ఆ 6 మంత్స్ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? స్ట్రగుల్స్ అంటే ప్రస్తుతం జాబ్ కోసం చేస్తున్నాను. హ్యాపీ మూమెంట్ అంటే లైఫ్లోకి ఒకరు వస్తున్నారు. లైఫ్‌లోకి ఒకరు వస్తున్నారు. ఎవరు? లవర్ అంటే లైఫ్ పార్ట్నర్. సో, అంటే మనం ఈ జనరేషన్ ప్రకారం చూసుకుంటే ఒక లవ్ పైన చాలా మందికి బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది అండ్ గుడ్ ఒపీనియన్ కూడా ఉంటుంది. సో, మీకు ఎలాంటి ఒపీనియన్? అంటే అది లవ్ పైన అంటే అంటే మనకు వచ్చే పార్ట్నర్ విషయంలో ఉంటుంది. పార్ట్నర్ దాంట్లో ఉంటుంది కాబట్టి అండర్స్టాండింగ్ ఉంటే ఇద్దరు బాగుంటారు అనమాట. అండర్‌స్టాండింగ్ అంటే ఎలాంటి విషయంలో అండర్‌స్టాండింగ్ ఉంటే బావుంటదండి? అంటే ఇద్దరు ఏదన్నా గొడవ పడినప్పుడు కానీ ఏదన్నా హ్యాపీ మూమెంట్ కానీ షేర్ చేసుకోవడము, ఏదన్నా గొడవ అయినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు మాట్లాడుకోవడం అలా చేస్తుంటే అంటే లవ్ అంటే అన్నీ షేర్ చేసుకోవడమే లవ్వా? అంతే కదా. ఇంకా లైఫే షేర్ చేసుకుంటున్నప్పుడు ఇలా థింగ్స్ అన్ని షేర్ చేసుకుంటేనే అది లవ్ అవుతుంది కదా. మీరైతే ఏది ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా షేర్ చేస్తారా? లేదంటే షేర్ చేయరా? షేర్ చేస్తాం. సో, మరి ఇప్పుడు అంటే మరి అరేంజ్డ్ మ్యారేజ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? లవ్ మ్యారేజ్ మీద ఎలాంటి ఒపీనియన్? మ్యారేజ్ అంటే ఇంకా లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత అంటే ఇంట్లో వాళ్ళు చేసిందన్నా లేకపోతే మనం లవ్ చేసిందన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తేనే లైఫ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో, మరి మీ ఇంట్లో వాళ్ళు, తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఒప్పుకోకపోతే ఏం చేస్తాం, పెళ్లి చేసుకోవడమే బయటికి వెళ్ళి. అంటే ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేయరా? ట్రై చేస్తాము, ఒకవేళ అది కాకపోతే ప్రస్తుతం మా ఇంట్లో చెప్పున్నాను, వాళ్ళ ఇంట్లో ఇంకా చెప్పలేదు. సో, ఎన్ని ఇయర్స్ నుంచి మీ రిలేషన్? 1 year. 1 ఇయర్. ఓకే. సో, ఇప్పుడు మరి తనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. సో, తనకి ఎక్కువ వాల్యూ ఇస్తారా? మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారా? మనీ తను అంటే తనకే ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే ఇద్దరు ఉంటే మనీ ఆటోమేటిక్గా వస్తుంది. మనీ ఎప్పుడన్నా మనీ కూడా అవసరం ఉంటుంది కదా. ఒక పర్సన్ అయితే మనీ ఇవ్వలేరు కదా. పర్సన్ మనీ ఇవ్వలేరు, కానీ పర్సన్ నుంచి వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది కదా. మనీ ఎక్కడన్నా సంపాదించవచ్చు కదా, పర్సన్ సంపాదించుకోలేం కదా. సో, జాబ్ విషయంలో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు? అంటే ఎగ్జామ్స్ విషయంలోనా? లేదంటే జాబ్ వచ్చే విషయంలో మీరు ఎలాంటి ఫేస్ చేస్తారు? అంటే జాబ్ విషయంలో ఇంటర్వ్యూస్ అటెంప్ట్స్ అవుతున్నాను, కొంచెం స్ట్రగుల్ ఉంది. సో, ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ కాకపోవడానికి మీకంటూ ఏమన్నా తెలిసిన రీజన్ ఉందా? దాని గురించి ఏమైనా రీజన్ అంటే కంపెనీస్ అన్ని ఎక్స్పీరియన్స్ పర్సన్స్ స్కిల్స్ ఇలా చూస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే మనకి వాళ్ళ అవసరము ఉంటే తీసుకుంటారు, లేదంటే మనకి ఏదన్నా నచ్చింది చేయొచ్చు, లేకపోతే బిజినెస్ ఇలాంటివి మన టాలెంట్ చూపించుకోవాలి కదా. సో, మీ ప్రాపర్ ఎక్కడండి? మా ప్రాపర్ తిరుపతి. తిరుపతి కదా, మరి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? జాబ్ గురించా? జాబ్ పర్పస్ అండ్ ఇక్కడే ఉంటుంది మా బావ, అందువల్ల ఇక్కడే జాబ్ మొత్తం చూసుకుందామని వచ్చారు. అంటే ఇప్పుడు మీరు లవ్ చేసే అమ్మాయి ప్లస్ జాబ్ అన్ని ఇక్కడే చూసుకుందామని హైదరాబాద్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు. హైదరాబాద్ అంటే ఇద్దరు ఇంట్లో ఒప్పుకున్న తర్వాత తిరుపతి కానీ ఇటు వైజాగ్ కానీ వెళ్దాం అనుకుంటున్నాం. సో, మరి హైదరాబాద్కి వచ్చారు, ఇక్కడే తను కూడా ఉంటుందన్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? ఫ్రెండ్స్ ఉన్నారు. సో, మరి న్యూ ఇయర్ వస్తుంది కదా, 31st ఏమన్నా సెలబ్రేషన్స్ ఉన్నాయా? సెలబ్రేషన్స్ అంటే 31st సెలబ్రేషన్స్ అంటే చిన్నప్పుడు ఎలా జరుపుకునేవారు అండ్ ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు? అంటే ఇప్పుడు 31st ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫ్రెండ్స్తోనా, లవర్తోనా, ఫ్యామిలీతో? నా స్కూల్స్ టైమ్స్లో అయితే ఆ నైట్ అంతా మేల్కొని వెయిట్ చేసేవాళ్ళం అంట. అమ్మ వాళ్ళు ముగ్గులు పెట్టేవాళ్ళు, ఆ నేమ్ రాయడానికి మా అమ్మ పిలిచేదన్నమాట. అట్లా మళ్ళీ మార్నింగ్ అయ్యాక గ్రీటింగ్ కార్డ్స్ తీసుకోవడం. నాకు తెలిసినప్పుడు అయితే మామూలు ఇవి వస్తాయి, హీరోస్ గ్రీటింగ్ కార్డ్స్ టైప్లో వస్తాయి, అవి షేర్ చేసేవాళ్ళం ఎక్కువ. అంటే నా ఫ్రెండ్కి ఏ హీరో ఇవ్వడం, అతనికి నేను ఇవ్వడం, అతను నాకు ఇవ్వడం, అలా ఫేవరెట్స్ హీరోస్ గ్రీటింగ్ కార్డ్స్ షేర్ చేసుకునేవాళ్ళం, ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చేవాళ్ళం. సో, మరి ఇప్పుడు న్యూ ఇయర్ 31st సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉంటున్నాయి? అప్పుడంటే అలా ఉన్నాయి, మరి ఇప్పుడు బాగుంటున్నాయా? అంటే తాగి తినటం పడుకోవటమేనా, ఇంకేమైనా ఉన్నాయి? అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది, మొబైల్ వచ్చేసింది, కలవడానికన్నా ఫోన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో, మీకు అప్పుడు రోజులు నచ్చాయా, ఇప్పుడు రోజులు? ఎప్పుడన్నా గోల్డెన్ డేస్ అంటారు కదా, అలా గోల్డెన్ డేసే బాగుంటాయి. గోల్డ్ అయినా కొంచెం ఎప్పుడు దాన్నే ఇష్టపడుతుంది. సో, మీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.
మరి ఇప్పుడు సంక్రాంతికి మూవీస్ వస్తున్నాయి, అందులో ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ మూవీ కోసం వెయిటింగ్. అండ్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఎప్పుడన్నా వస్తుందని, లేకపోతే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అలా కొంచెం. అలాంటి మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఎదురు చూస్తున్నారా? మహేష్ బాబు మూవీలో అయితే కలేజా అలాంటి టైప్ లో ఒక ఫన్ అండ్ కొంచెం. మీరు వాళ్ళకి ఫ్యాన్ అవటానికి వాళ్ళ డైలాగ్స్ నచ్చా, లేదంటే మూవీస్ నచ్చా, కంటెంట్ నచ్చా, డాన్స్ నచ్చా, అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళ మూవీ సెలెక్షన్స్ కొన్ని మూవీస్ బాగుంటాయి అన్నమాట. అందువల్ల పవన్ కళ్యాణ్ లో అయితే ఇంకా అతని మ్యానరిజం అలాంటివి కొంచెం ఇష్టం అన్నమాట.